ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వరి పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జె రాకేష్తో ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన చెరువు నిండా నీరు చేను నిండా పైరు. బజార్ హత్నూరు మండలం దేగామ గ్రామానికి చెందిన రైతు మడిగే రమేష్తో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో గాలిలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర 8,060 రూపాయలు పలికింది. ప్రైవేట్ వారి ధర 6,850 రూపాయలు పలికింది. సోయాబీన్ క్వింటాల్ కి 5,320 రూపాయలు పలికింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. వరి కోత సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కంకిలో 90% గింజలు పక్వానికి వచ్చి బంగారు రంగులో మారినప్పుడు, కంకులు వంగినప్పుడు కోత వరిం చేసుకోవాలి. ఆలస్యంగా కోస్తే గింజలు రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. వరి కోసే కంటే 15 రోజుల ముందు నుంచే నీటి తడిని ఆపేయాలా. మంచు ఆరిపోయిన తర్వాత పంట కోసుకోవాలా. పొలంలో కల్తీ గింజలు లేకుండా వేరు చేసుకోవాలి. తుఫాను లేదా అధిక వర్షాల సమయంలో కోతకు సిద్ధంగా ఉన్న పంటను కోయకూడదు. కోత తర్వాత కుప్పలు వేసేటప్పుడు కుప్పల మీద ఎకరాకు దాదాపు 25 కిలోల ఉప్పును చల్లుకోవచ్చు. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పొలంలో ఉన్న గింజలు రాలిపోకుండా చూసుకుంటే వరి బాగుంటుంది. వరి పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జె రాకేష్తో జ్యోతి పెట్టిన ముచ్చటిందాం. సార్ చెప్పండి, వరి ఏ సమయానికి కోతకు వస్తుంది మరియు దాని లక్షణాలేంటి? మన రాష్ట్రంలో పండించే పంటలలో వరి ముఖ్యమనేది. ఈ వరి అనేది మనకి ఏ సమయానికి కోతకు వస్తుందంటే, ఇది మనము ఒకవేళ రైతులు జూలై మధ్యలో నాటు వేసినట్టయితే మనకు ఏంటంటే నవంబరు చివరి నాటికి, లేకపోతే నవంబరు మధ్యలో వస్తుంది, లేకపోతే డిసెంబరు ఫస్ట్ వీక్ సమయానికి వస్తుంది. మనకు లక్షణాలు అంటే కోసే ముందు మనము ఎప్పుడు కొయ్యాలి అనే దాని లక్షణాలు ఏంటిదంటే, మనకు ఫస్ట్ ఏంటంటే ఒక 90% వరి గింజలు ఉంటాయి కదా, గట్టిపడి ఉండాలి. ఇంకా ఒక వరి కంకులు అనేటివి మనకు వంగి ఉండాలి. ఇంకోటి వరి యొక్క మొక్కలు లేకపోతే గడ్డి ఉంటుంది కదా, పసుపు రంగులో లేకపోతే గోధుమ రంగులో అయి ఉంటే మనం ఏంటంటే ఇది వరి కోతకు వచ్చిందని మనకు తెలుసుకోవచ్చు. అలాగే మనం ఒకవేళ ఆ టైంలో మనం కోత కొయ్యలేనట్టయితే, ఒకవేళ టైం ఎక్కువ అయితే ఏమవుతుందంటే మనకు వరి గింజలు అనేటివి రాలిపోయే సందర్భం ఉంటుంది. అలాగే ఇంకా మనకు వరి ఏంటంటే ఒకవేళ గాలి వచ్చింది అనుకోండి, సన్నగా బలహీనంగా ఉంటుంది కాబట్టి పడిపోయే సందర్భం కూడా ఉంటుంది. వరి కోతకి ముందు చేయవలసిన ముఖ్యమైన పనులేంటి, వాటి గురించి చెప్పండి. మనకు వరి కోతకు ముందు ఏం చేస్తామంటే, ఒక 7 నుండి 10 రోజుల ముందే మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న నీటిని అనేటివి మనము తీసివేస్తాం. ఎందుకంటే మనం వరి ముఖ్యంగా ఏంటంటే మనుషులతోటి కానీ లేకపోతే యంత్రాలతోటి కానీ కోసేస్తాము. ఒకవేళ వరిలో కొంచెం నీళ్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు దిగబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా మిషన్లు దిగబడిపోవడం వల్ల మనకేంటంటే కోత ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొక కొత్త మెథడ్ ఏంటంటే రైతులు ఇది పాటిస్తున్నారు, రిలే క్రాపింగ్ అంటారు. అంటే ఏంటంటే ఒక వరి 7 నుండి 10 రోజుల ముందే కోస్తున్నాం అనే ముందే ఏం చేస్తారంటే ఆ వరి నిలిచి ఉన్నప్పుడే ఆ సమయంలో ఏంటంటే మనకు పెసర కానీ మినుముల విత్తనాలు అనేటిది మనం అలా చల్లేస్తాం. అలా చల్లడం వల్ల అలా ఉన్న కొంచెం తేమను తీసుకొని ఇవేంటంటే మొలకెత్తడం జరుగుతుంది. దీనివల్ల మనకేంటంటే కొంచెం తక్కువ సమయంలో మనకు ఏంటంటే ఈ పెసర మినుము అనేది మనకు కోతకు వస్తుంది.
అయితే వాతావరణ మార్పులకి వరి కోత సమయంలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. మనకు వాతావరణ సమయంలో అంటే సపోజ్ మనం ఏంటంటే రైతులు ఏం చేయాలంటే ఒకవేళ కోత కోసేవారైతే ముందే దాన్ని ఏం చేయాలంటే వర్షాలు ఆగిన తర్వాత మనం కోత కోస్తే బాగుంటుంది. ఒకవేళ ఆల్రెడీ మనకు రైతులు ఒకవేళ మాన్యువల్గా అంటే మనుషులతో కోసినట్టయితే ఏం చేయాలంటే అక్కడ తడిసిపోతుంది కదా, తడిసిపోయినప్పుడు ఆ గింజ మొలక రాకుండా ఏం చేయాలంటే ఒక 50 గ్రాముల ఉప్పు ద్రావణము ఇది 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మనకి ఏంటంటే మొలకలు రావు. అలాగే ఒకవేళ తడిసిపోయిన వరి విత్తనాలు వరి ఉన్నది అనుకొని దాన్ని మనము ఎండబెడితే మనకు ఏంటంటే మొలకెత్తే ఛాన్సెస్ అనేటివి తక్కువ ఉంటాయి. మరి ఈ వరి కోతకి ఏమైనా ఆధునిక యంత్రాలు వచ్చినాయా? ఉంటే వాటి గురించి చెప్పండి. మనకు వరి కోతలో ముఖ్యంగా ప్రాచీనం నుండి ఇప్పటి వరకు ఏంటంటే మిషన్స్ అనేటివి అభివృద్ధి చెందుతూ ఉంటున్నాయి. మన ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళంటే నార్మల్గా ఏంటంటే మనుషులతో అంటే కొడవలతోటి మనకి ఏంటంటే వరి కోసి ఒక 3 నుండి 4 రోజులు పొలంలో ఎండబెట్టేవాళ్ళు. ఎండబెట్టిన తర్వాత 3-4 రోజుల తర్వాత దాన్ని కట్టలు కట్టుకొని పొలంలోనే ఒక ప్లేస్లో ఒక టార్పలిన్ కవర్పై ఒక కుప్పలాగా చేసేసి దాని చుట్టూ ఎడ్లు తిరగడం కానీ అది ఒక ఫస్ట్. తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత ఏంటంటే ట్రాక్టర్లు వచ్చాయి, ట్రాక్టర్లు తింపాయి. తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే మనకు కంబైన్డ్ హార్వెస్టర్లు వస్తున్నాయి. సో ఈ కంబైన్డ్ హార్వెస్టర్లు ఏం చేస్తాయంటే డైరెక్ట్ మనకు కోత కోసేస్తే మనకు డైరెక్ట్ వడ్లు అనేటివి వస్తాయి. బట్ ఇక్కడ మనకు 2 రకాల కంబైన్డ్ హార్వెస్టర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చైన్లతో నడిచేటిది, ఇంకోటి ఏంటంటే నార్మల్గా టైర్లతో నడిచేటి. ఈ చైన్లతో నడిచేటి ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకు ఒకవేళ ఏదైనా వాగు పక్కకు మన పొలాలు ఉన్నాయనుకోండి, అక్కడ పదున ఉంటుంది. అలాంటి సమయంలో వేరే టైర్లతో నడిచేటి అయితే దిగబడిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే చైన్లతో నడిచే కంబైన్డ్ హార్వెస్టర్లని యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం కోత ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఇది గట్టి భూములలో ఏం చేస్తారంటే డ్రై ప్లేసెస్లో మనం ఈ టైర్లతో నడిచేటి అనేటివి యూజ్ చేస్తారండి. చెప్పండి, వరి కోత తర్వాత చేయవలసిన పనులు ఏంటేంటి? వాటి గురించి వివరంగా చెప్పండి. వరి అనేది మనం ఏం చేస్తామంటే కోసే టైంలో మనకి ఎంత ఒక 20 నుండి 26% అంటే 20 నుండి 25% తేమ ఉంటుంది. ఈ తేమతో మనము డైరెక్ట్ వడ్లను అమ్మినట్టయితే ఏమవుతుందంటే మనకు మాయిశ్చర్ పర్సెంటేజ్ తేమ శాతము వీళ్ళు కొనేటప్పుడు ఏంటంటే 12 నుండి 14 వరకు ఉండాలి అంటారు. సో దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము కోసిన తర్వాత మనం ఏంటంటే థ్రెషింగ్ చేస్తాం, నూర్పిడి చేస్తాం. చాటలతో కానీ లేకపోతే ఫ్యాన్లతో కానీ చేస్తే అందులో డస్ట్ అనేది పోతుంది. తర్వాత నూర్పిడి, థ్రెషింగ్, విన్నోయింగ్ 2 చేసిన తర్వాత మనము దాన్ని ఎండబెడతాం. ఒక 2-3 రోజులు ఎండబెడితే మనకి ఏంటంటే అక్కడ మనకు తేమ శాతం తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మనం ఏంటంటే ఆ ఎండబెట్టేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఒకవేళ ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి ఒకవేళ డే మొత్తం ఎండబెట్టాలి. ఈవినింగ్ కాగానే మళ్ళీ ఏం చేయాలంటే టార్పలిన్ కవర్లు అనేటివి కప్పాలి. ఎందుకంటే అక్కడ మనకు నైట్ మంచు పడుతుంది కాబట్టి అవి కప్పితే మనకి ఏంటంటే మనకు ఈ మంచు ప్రభావం దానిపైన ఉండదు. ఇంకా మనము టార్పలిన్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ తీయాలి. ఎందుకంటే ఒకవేళ తీయకపోతే మనకు అలా ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే తేమ శాతం తగ్గుతుంది. అలాగే ఒకవేళ వర్షాలు కానీ గాలి వచ్చినప్పుడు ఈ టార్పలిన్ కప్పడం వల్ల మనకి ఇక్కడ ఎలాంటి ధాన్యం అనేది నష్టపోకుండా ఉంటుంది. సో అలాగే మనకు ధాన్యం యొక్క నాణ్యత వరి గింజల యొక్క నాణ్యత పెరిగి మనకు మార్కెట్లో మంచి ఏ గ్రేడ్ రేటుకి మనము రైతులు అనేటివి పొందవచ్చు. సార్, వరి కోత తర్వాత వచ్చిన వడ్లని నిల్వ ఉంచేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. మనము ఏంటంటే వరి కోసిన తర్వాత మనకి వడ్లు అంటే కంబైన్డ్ హార్వెస్టర్లు కోసిన తర్వాత మన వడ్లు అనేది ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు మోస్ట్లీ ఫార్మర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు ప్లేసెస్ లేక ఏంటంటే కొందరైతే వరి పొలంలోనే అక్కడ నిల్వ చేస్తారు. సో అక్కడ మనకి ఏంటంటే అలా నిల్వ చేయడం వల్ల పొలంలో ఉన్న పురుగులు కానీ లేకపోతే ఎలుకలు కానీ ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇలా అటాక్ కావడం వల్ల దీని యొక్క నాణ్యత అనేది తగ్గుతుంది. సో ఇలా నాణ్యత తగ్గడం వల్ల మనకు దాని యొక్క రేట్ అనేది అమ్మేటప్పుడు రేట్ అనేది తగ్గుతుంది. సో దీన్ని నివారించాలంటే ఏం చేయాలంటే మనకి ఇంటికి తెచ్చుకొని
ఒక క్లోజ్డ్ స్పేసింగ్లో, అంటే మొత్తం క్లోజ్డ్ కాదు, కొంచెం గాలి తాగుతూ ఉండాలి అలాంటి ప్లేసెస్లో వేసేసి అక్కడ ఇంకేదంటే ఎలాంటి హోల్స్ రంధ్రాలు ఉంటే అవి కప్పేయాలి. ఎందుకంటే ఒకవేళ ఎలుకలు రాకుండా చూసుకోవాలి. ఇంకా కొందరు నింపేసి ఒకవేళ ఆల్రెడీ బ్యాగ్లలో నింపేసి ఉంచితే ఒకవేళ నెక్స్ట్ సీజన్ కోసము మనం ఉంచినట్టయితే ఏం చేయాలంటే అలా వేపాకులు కలిపి ఉంచాలి. సో దీనివల్ల ఈ స్మెల్ వల్ల మనకు ఎలాంటి ఒకటి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకోటి ఎలుకలు రాకుండా కూడా మనం జాగ్రత్త తీసుకుంటే మనకు ఏంటంటే దీని యొక్క నాణ్యత తగ్గకుండా ఉంటుంది. సార్, వరికి అధిక ధరలు రావాలంటే రైతులు ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పినట్టే ఏంటంటే అధిక ధరలు రావాలంటే ఫస్ట్ నుండి మనము కోసి నుండి ఒకవేళ అలా వేరే అంటే ఏంటిది కలుపు మొక్కల యొక్క విత్తనాలు ఉంటే అవి తీసేయాలి. మళ్ళీ మనం ఏంటంటే కోసేటప్పుడు మనం ఏంటంటే ఏదైనా రాళ్ళు కానీ డస్ట్ కానీ లేకుండా చేసుకోవాలి. ఒకవేళ ఉన్నట్టయితే నూర్పిడి మంచిగా చేసుకోవాలి. అలాగే మనం ఏంటంటే వడ్లు నింపేటప్పుడు కూడా మనకి ఏంటంటే వేరే వేరే డిఫరెంట్ రకాలైన వడ్లు అనేది మిక్స్ కావద్దు. ఒకవేళ దొడ్డు రకము సన్నపు రకంలో మిక్స్ అయినట్టయితే మనకు అక్కడ ఏంటంటే మనకు రేట్ అనేది తగ్గుతుంది. సో ఇలాంటి మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకేంటంటే ఇలాంటి సమస్యలను నివారించి మనకు అధిక రేటు పొందవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరి పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జె రాకేష్తో జ్యోతి పెట్టిన ముచ్చట విన్నరు. 7:45 దాకా కిసాన్ వాణి కార్యక్రమం కొనసాగుతుంది. అయితే వారంలో 3 రోజులు అంటే కిసాన్ వాణి ఇంకా ఇల్లు వ్యవసాయం కార్యక్రమాలలో సోమవారం, గురువారం, శనివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. రైతు అంతరంగం శీర్షికన. అయితే చెరువు పక్కన చేనుంటే ఆ చేనుకు నీటి కొరత అస్సలే ఉండదు. ఎన్ని రకాల పంటలైనా పండించుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే ఆ చెరువు పూర్తిగా నిండిపోయి పంట పొలాలకు కొంత నష్టం జరగవచ్చు, జౌకు పట్టవచ్చు, లేకపోతే ఆ పొలంలోకి నీళ్లు రావచ్చు. కానీ రబీ కాలం వచ్చిందంటే ఆ నష్టపోయినటువంటి ఆ పంటను రబీ కాలంలో తీరుస్తుంది ఆ చెరువు. ఎన్ని నీళ్ళన్నా బారించుకోవచ్చు, ఎన్ని మూటలన్నా పెట్టుకోవచ్చు. అట్లా రబీలో అలాగే వేసవి కాలంలో కూడా పంటలు పండించి మంచి దిగుబడులు సాధిస్తున్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. చెరువు నిండా నీరు, చేను నిండా పైరు. ఈ అంశం గురించి బజార్ హత్తునూరు మండలం దేగామ గ్రామానికి చెందిన రైతు మడిగే రమేష్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. మడిగే రమేష్ అన్న, నీకు నమస్తే అన్న. నమస్తే. ఏం పని చేస్తున్నావు ఇలా? ఇగో ఈ పింకులర్ మలుపుతున్నాం, మక్క ఎత్తున్నాం. వేసినరా? వేస్తాను. మక్క వేసేసినాము. ఎన్ని ఎకరాలు వేసాను? మేము ఒక 7-8 ఎకరాలు వేసినాం. 7-8 ఎకరాలు మక్క. ఇంతకుముందు ఏముండే ఇలా? సోయా ఉండే, సోయా పోయింది, మొత్తం నీళ్ళు వచ్చినాయి ఇలా. ఎట్లా నీళ్లు జౌకు? చెరువు వచ్చినాయి నీళ్ళు. వర్షాలు ఎక్కువ అయ్యి వాటర్ సోర్సెస్ మొత్తం రెడిపోయి మొత్తం పోయింది ఆల్రెడీ. మీ భూమి చెరువులో పోయింది ఏమన్నా? చెరువులో కొంచెం అంత 10 గుంటలు పోయింది అంతే. ఇచ్చారు నష్టపరిహారం ఇచ్చిన 10 గంటలు మొత్తం 5 ఎకరాలు మొత్తం మునిగిపోద్ది వర్షాలు ఎక్కువ. ఇప్పుడు ఆ 10 గుంటలు మీరు వేరే టైంలో వండించుకున్నారా? పండించుకుంటే ఉన్న మెయిన్ పోతుంది కదా, ఎండాకాలం పండించుకోవచ్చు, కానీ వర్షాకాలం వేస్ట్ అవుతుంది కదా భూమి. అయితే చెరువులో నీళ్ళు మొత్తం ఈడాక వచ్చేసినాయి. అవునవును, మొత్తం పోయింది. మొత్తం అంత వచ్చింది నీళ్ళు. సోయ మొత్తం పోయింది. సోయా మొత్తం పోయింది. అట్లే రూటర్ కొట్టేసిన పీకలే కొట్టేసాం అట్లా. అవును, రూటర్ కొట్టేసి మక్కేసినాయి. అంటే ఇప్పుడు ఈ రోజులల్లో వర్షాకాలం పంట గ్యారెంటీ లేదు. పంట గ్యారంటీ ఇది కానీ ఇది పక్క అది కానీ ఇవన్నీ గ్యారంటీ లేవు. ఇక ఈ సంవత్సరం నీళ్ళు వచ్చినాయి. ప్రతి సంవత్సరం వస్తాయి. వర్షాలు ఎక్కువ వస్తాయి. వర్షాలు ఎక్కువ అయినాకో ప్రతి సంవత్సరం వస్తాయి నీళ్ళు. అయినా మీరు వేస్తారు. తప్పదు కదా, వ్యవసాయం మన వృత్తి వ్యవసాయం ఏదైనా పడుతుంది. ఒక్కోసారి లక్కీలో వెళ్ళిపోద్ది వర్షాలు తక్కువ ఉండి. 10 ఏళ్ళలో 5 ఏళ్ళు వెళ్తుంది. అవును, 5 ఏళ్ళు పోతుంది. 5 ఏళ్ళు పోవచ్చు, 10 ఏళ్ళు కూడా పోవచ్చు. అట్లనే ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం మునిగిపోయింది పంట? 5 ఎకరాలు. 5 ఎకరాల పంట మొత్తం మునిగిపోయింది. ఎంత లాస్ వచ్చి ఉండొచ్చు 5 ఎకరాల? చూడు, విత్తనాలు మేము మినిమము 7 బ్యాగులు సోయా వేసినాం, 3 బ్యాగులు 4 బ్యాగులు డిఏపి వేసినాం, ఆల్రెడీ స్ప్రే చేసినాం. మీతో పాటు ఇంకో 5-6 రైతులు మన దేగంలో మళ్ళీ ఒక 10-12 రైతులు పోతే పాపం పోతుంది ఖచ్చితంగా. 50 నుంచి 100 ఎకరాల దాకా ఉంటుంది. 100 ఎకరాల దాకా పోతుంది ఖచ్చితంగా. చుట్టుపక్కల చెరువు గ్రాండేజ్ మొత్తం అయితే ఇలా మక్కేసేసినాం. సార్ 5 ఎకరాలు మొత్తం. 5 ఎకరాలు మొత్తం మక్కది. ఇట్లా మరి నీళ్ళు ఎట్లా వేస్తాం? నీళ్లు వస్తాయి, చెరువు నుంచి మోటార్ పెట్టి తీసుకుంటాం. మోటార్ పెట్టేసి బోర్ వేయాల్సిన అవసరం లేదు. ఇక బోర్ వేసినా ఫెయిల్ అయింది. ఇక ఇదంతా ప్రాబ్లం ఎందుకని చెప్పేసి దానికే పెట్టినాం. మాకు చెరువు ఇంకా బోర్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎందుకంటే మళ్ళీ ఏమైతే నీళ్ళు బాగా దూరం పోయి మాకు పైపులు కానీ కరెంట్ కానీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అదంతా ఎందుకు మరి అని చెప్పేసి బాగా లోపలికి పోతాయి నీళ్ళు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత బాగా లోపలికి పోతాయి. అందుకోసమని ఆల్రెడీ మేము బోర్ అయితే బోరు ఫెయిల్ అయింది.
అయితే ఇప్పుడు స్ప్రింక్లర్లు మారుస్తున్నారు. స్ప్రింక్లర్ మారుతున్నాం. ఇవి ఎన్ని పైపులు పడతాయి ఇట్లా? ఇదానికి చూడు 15 పైపులు 15 అవసరం లేపుతుంది. చెప్తా ఎన్ని హెచ్పి మోటార్ అది? 5 HP మోటరే దగ్గర ఉంది వాటర్. మరి ఇంకా పెద్ద మోటార్ వేసుకున్నారు అట్లా 2 మోటార్లు పెట్టుకోవచ్చా? వేయచ్చు మనకు 7 HP మోటార్ కూడా వేయచ్చు. కానీ అంత అవసరం పడకొచ్చింది మనకు. ఇదే సరిపోయింది. 2 మోటార్లు కూడా పెట్టుకోవచ్చు కానీ అవసరం లేదు. ఇంతే 5 ఎకరికి ఒక మోటార్ మస్తు అవుతుంది, ఫుల్ అయితే. ఇప్పుడు చెరువులకి నీళ్ళు తీసుకున్నందుకు మీరు ఏమన్నా కడతారా ప్రభుత్వం? గవర్నమెంట్కి ఏం కట్టలే, అవసరం లేదు. పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా రైతుల కోసం పర్మిషన్, ఇంకేముంటుంది వాటర్ కోసం. నీళ్ళు వాడుకోవాలా. మా పొలాలు పోయినాయి, మా భూములు పోయినాయి కాబట్టి మేము వాడుకుంటున్నాం. మొత్తం ఒక 100 మోటార్లు ఉంటాయా? తక్కువ ఉంటాయి అందులో. కాలకు బాగా పోతున్నాయి మోటార్. ఎంత దూరం దాకా పోతున్నాయి ఇట్లా పైపులు? ఇక్కడ దగ్గర పోతే గిరి దగ్గర అంతే. అటు కిలోమీటర్ దాకా ఆ రోడ్ ఈడికి రోడ్ మీ కార్ పెట్టిన కాడికి గిరిటే లాస్ట్ అటు దాటాయి. ఇప్పుడు బజార్ కొనవరా మోటార్ వేసుకొని? కొనవచ్చు, కానీ మనము ఇంకా 2 మోటార్ వేసుకోబడుతుంది. మళ్ళీ కరెంట్ కావాలి. కరెంట్ కంపల్సరీ కదా. కరెంట్ ఇక్కడ లేదేమో చుట్టుపక్కల కరెంట్ ఇక్కడ దాకా ఉంది లాస్ట్ అంతే. మళ్ళీ వాళ్ళకు వాళ్ళని ఇప్పుడు అక్కడ తీసుకపోవాలంటే డీడీలు కావాలి కదా. ట్రాన్స్ఫర్ కావాలా. ఒకటే లైన్ ఉన్నదేమో మళ్ళీ దాకా. దాకా ఒకటే లైన్ ఉంది. ఈ లైన్ ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి? దీని మీద 5. అంతకంటే కన్నడ మినీ ట్రాన్స్ఫర్ కదా, 5 మోటార్లు నడుస్తున్నాయి ఇక్కడ. ఒకవేళ అంతకన్నా ఎక్కువ పెడితే మాత్రం ట్రాన్స్ఫర్ కాలిపోద్ది. ఇవి వీక్ అవుతుంది కరెంట్. ఈ మోటార్ లేపాయి ట్రాన్స్ఫర్ మీద పెట్టుబడి ట్రాన్స్ఫర్ అవుద్ది, లోడ్ పడుతుంది. ఇప్పుడు మక్కేసి ఎన్ని రోజులే? మక్కేసి ఒక 3 రోజులు అంతే. 3 ఇంకా మొదలే ఇదే ఫస్ట్ తడి ఇచ్చుడు. మరి మీద వారిస్తున్నావు, మీద పెడుతున్నావు. ఒత్తు వారియరాదా? ఇదానికి లోపల ఆల్రెడీ పదన ఉంది. ఎక్కువ ఇచ్చినాం అనుకో కర్ర మురిగిపోద్ది. ఇత్తురాలు చౌక పట్టినట్టు మురిగిపోతుంది. అడుగు పదన బాగున్నది. అడుగు పదన ఫుల్ నాగలు రావడానికే టైం పట్టింది. ఇంకా కూడా మొత్తం మెత్తగా ఉంది. అంటే ఇప్పుడు దీన్ని దున్ని ఎన్ని రోజులే? దున్ని వారం 10 రోజులు దున్ని. లేట్ చేసినామేమో మరి. ఇది భూమి ఆరాలి కదా, ఆరాలి కదా. దున్నినాక ఒక 3-4 రోజులు ఆరిన తర్వాత రూటర్ కొట్టిన తర్వాత అప్పుడు కల్టివేట్ చేసి అప్పుడు ఇది మక్కేసినాం అన్నట్టు. ఒకసారి ఒక లైన్ ఎంతసేపు నడిపిస్తారు? 3-4 గంటలు నడుపుతాయి. 4 గంటలు ఒక కొన దీని నుంచి ఇటింత లెంత్ అంతే. మళ్ళీ ఎన్ని రోజులకు మళ్ళీ మార్చాలా? మళ్ళీ ఇది ఇంకో స్టెప్ వెంటనే వేయాలా. అక్కడికి వెళ్ళి రోజు మార్చుకుంటూ ఉండాలి. రోజు మార్చుకుంటున్నారు. 2 సార్లు వారితేనే మనకు మొలక అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు మారుస్తారు రోజు మొత్తంలో? రోజు 3 సార్లు మారుతుంది. 3 కొరల కంటే నానపరాది. నైట్ లో వంటున్నాం. నేను వండుకుంటే నైట్ లో కూడా ఇస్తున్నాం. తెలంగాణకి ఇస్తారు. తెలంగాణ 2 సార్లు మారుతాం. మొత్తం 5 కొరలు అంతాయి. రోజు 24 hours 5 కొరలు అంతాయి. 2 మనుషులు ఉండాలి. మళ్ళీ 2 మనుషులు ఉండాలి ఖచ్చితంగా. మరి ఎక్క వారితే కూడా దిగబడుతుందేమో బురద. వార్చుడు కదా, అది ఎక్క వారితే ఇది వేస్ట్ అవుతుంది. లేకుంటే మొలది మక్కేసాడు. మొలాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? వారం రోజులు టైం పడుతుంది మనకు. అది వేసుడు మెయిన్ కాదు, ఇది చిన్న మెయిన్. ప్రతి సంవత్సరం మక్కేస్తాను? లేదు, పోయిన సంవత్సరం పత్తి ఉండే, ఈ సంవత్సరం మక్కేసినాం. ఇదే ఫస్ట్ టైం మక్కేసాడు? ఇంత ముందు ఒక 2 సంవత్సరాల కింద వేసినాం, మళ్ళీ ఇప్పుడు వేసినాం. ఎందుకు గ్యాప్ ఇచ్చారు 2 సంవత్సరాలు అట్లా? పత్తి వేసినాం. పంట మార్పిడి వేయాలి ఖచ్చితంగా. పత్తి వేసారు అంటే సోయాబీన్ ఉండే సోయాబీన్ పత్తి. సోయాబీన్ కన్నా ముందు పత్తి వేసినాం, మళ్ళీ సోయాబీన్. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మక్కేసినాం కదా, వచ్చే సంవత్సరం పత్తి. అట్లా పంట మార్పిడి చేస్తేనే మనకు దిగుబడి వస్తుంది. పత్తి వేస్తే జౌకు పడుతుంది, మళ్ళీ పరిశ్రమ అవుతుంది. పత్తి మునిగినా కూడా మళ్ళీ ఇంకోసారి వస్తుంది, అది కలుపుకు వస్తుంది. ఎందుకంటే మొత్తం మునిగిపోయినా కూడా మళ్ళీ కవర్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి 2 సార్లు మునుగుతుంది, నీళ్ళు ఇచ్చుకోవాలి. మళ్ళీ ఆటోమేటిక్ మళ్ళీ మనం మంది వేసి అది వేసినా కవర్ అయిపోద్ది. ఇప్పుడు ఈ మక్కకు ఏమన్నా యూరియా డిఏపి వేసినా? డిఏపి వేసేసి మక్కేసినాం. ఎన్ని బ్యాగులు పట్టింది? 5 ఎకరాలలో? 5 ఎకరాల్లో 10 బ్యాగులు పట్టింది. అంటే పాత సీడేనా? పాత సీడే, ఇంత ముందు వేసిన సీడే. విన్నర్ గోల్డ్ అవి వేసినాం, పాత సీడే. ఇంకోసారి మంది ఏపడుతుంది దీనికి? ఇంకా 2 సార్లు ఏపడుతుంది. యూరియా డిఏపి కలిపిస్తారా? బట్టి యూరియానే 2 సార్లు, ఒక 3 సార్లు స్ప్రే చేయబడుతుంది. ఎకరానికి ఒక సంచి వేస్తావా? ఆదబేరికి ఒక సంచి. ఈ కత్తెర పురుగు కూడా వస్తుందేమో? కత్తెర పురుగు స్ప్రే చేయబడుతుంది. 2 సార్లు ఇస్తారు? ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు దాన్ని అంటే స్టేజ్ని బట్టి చేయబడుతుంది. మనం కంట్రోల్ అయ్యేదాకా బాగా పురుగు వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకేం బాగా విపరీతంగా వస్తుంది. కలుపులే అవసరం లేదు, ఇక గడ్డి మన కొట్టుడే. ఇప్పుడు వాళ్ళ సీసా ఒక్కలు ఉంటాయి, అట్లా అవి కూర్చాయి. మరి తప్పదు కదా సార్, ఇక తీసి పారేసుకోవాలా? లేకుంటే ఇక మనకు కూర్చుడు అంటే కామన్. ఇక మనకు ఇప్పుడు చూసినా కాబట్టి ఏం కాలే, చూడకుంటే ఎక్కువ అడుగు పెట్టుడే కూర్చుడే, మొత్తం కోసుకపోతుంది. వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్నది పని ఇది. ఇప్పుడు ఇంటి మనుషులే పైపులు మారుస్తున్నారు? ఇంటి మనిషిమే, ఇద్దరు కూడా. కైకిలు పెట్టుకోవాలా? లేకుంటే కైకిలు పెట్టుకోవాలి. ఇంట్లో మామ వాళ్ళు ఉన్నాం, ఇద్దరమే. కైకిలు పెట్టుకుంటే ఆయనకు 500 ఇచ్చాడు. 500 ఇచ్చాడు సార్. పైపులు మార్చగలిగే ఏదైనా పనే కదా చేసేది. నానాలంటే ఒక 3 గంటలు పడుతుంది. ఆ 3 గంటలు ఏం పని చెప్తారు కైకిలోలకు? ఏముంటుంది వ్యవసాయం అన్నప్పుడు ఎడ్లు బిడ్లు ఉన్నాయి సార్. ఎడ్లు చూసుకోవాలా, ఎడ్లు మేపుకోవాలా, ఏమన్నా కలుపులు గడ్డి కోసి మోపు కోసేది ఉంటుందేమో. తిరుగులు అవి మన కట్టెలు వస్తున్నాం పందుల కోసం. బాత పడుతుంది. ఇక్కడ దాకా వచ్చినాం ఆల్రెడీ. ఇట్లా వైరు జీ వైరు. దానికి కరెంట్ షాక్ ఏమైనా పెట్టాం. సోలార్ పెడతాం. సోలార్ పెట్టేస్తారు. సోలార్ పెడతాం.
పెట్టకుంటే వస్తాయి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇది మేము పండున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు, పండకుంటే ఖచ్చితంగా వస్తాయి. వైర్ పెడితే అవసరం లేదు, వైర్ పెట్టకుండా పండుకొడుతుంది కంపల్సరీ. చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మనకు తెలియనప్పుడు బ్యాట్ కొట్టాలి, తెలియనప్పుడు బ్యాట్ కొట్టాలి. మేము ఒకరు ఈయనవన్నాం, ఈ పక్క తిన్నాయి, అందుకోసం అటు పక్క అంతా వైర్ కొట్టేసి మాట్లాడు చేసిందంతా పందులు పెట్టబడుతుంది. ఇలా పందులు ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఇదంతా జిబ్బు ఉంది కదా, పందులు బాగున్నాయి విపరీతంగా. మరి జిబ్బు తీయరాదా? తీరాదు సార్, మొత్తం నీళ్ళే ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. వాటర్ లో గడ్డి పెరిగింది, తుమ్మ చెట్లు అన్ని దింగాన, అందుకోసమని ఈ చెరువు చేస్తున్న పెరిగినాయి పందులు. చెరువుగానే పందులు ఇంతకుముందు ఇంత లేకుండే. ఇప్పుడు ఈ చెరువు ఎన్నేళ్ళు అవుతుంది? 2000 సంవత్సరం అప్పుడు మనకు ఇనాగ్రేషన్ చేసి శుద్ధబాగు ఇది 2. మరి గ్రౌండ్ వాటర్ పెరగలేదా? పెరగలేదు సార్, గ్రౌండ్ వాటర్ మనకి బయటకు వెళ్ళిపోయినా కానీ మాకైతే గ్రౌండ్ వాటర్ పెరగలేదు. బోర్లకు నీళ్ళు పడకొచ్చినాయి, నల్లరాయి బాగుంది. ఇప్పుడు ఈ మొక్క మొలకెత్తాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? వారం రోజులు టైం పడుతుంది. వారం రోజులు మొలుస్తుంది. వారం రోజులు మొత్తం మళ్ళీ గడ్డి మందు కొట్టనే పడుతుందా? గడ్డి మందు ఖచ్చితంగా కొట్ట పడుతుంది. గడ్డి మందు, పురుగు మందు. గడ్డి మందు కొట్టాలి, పురుగు మందు గడ్డి మందు 2 సార్లు కొడతారు ఒకసారి? గడ్డి మందు ఒకేసారి సరిపోతుంది. ఒకసారి అంతకంటే అంతకనే అవసరం లేదు, అది పెరిగిపోద్ది కదా. పెరిగిన తర్వాత మనకు ఆ గడ్డి అనేది మొక్క పెరిగిన తర్వాత గడ్డి కాదు ఇక. ఇంకేమన్నా డౌరా కొడతారు? ఇలా డౌర్ కొట్టేస్తారు, ఏం కొట్టాం. డౌరా అవసరం లేదు ఇక. ఏం అవసరం లేదు, ఇట్లా ట్రాక్టర్తో దున్నిపించారా మొత్తం? ట్రాక్టర్ ఉంది సార్, సొంత ట్రాక్టర్ ఉంది. ఇప్పుడు అంత దూరం ఎక్కువ కిలోమీటర్ దూరంలో మోటార్ ఉన్నది. ఇప్పుడు అక్కడ దాకా పోయి మోటార్ చాలా బంద్ చేసుకోవాలి. బంద్ చేసి ఖచ్చితంగా చేయబడుతుంది, అది తప్పదు ఇక. లైన్ లేపేటప్పుడు మోటార్ బంద్ చేసుకోవాలి. మోటార్ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోకుంటే వేస్ట్, నీళ్ళు వేస్ట్ పోతాయి ఇక, ఎక్కువ అయిపోతాయి. పెట్టేసినాము. ఈ పైపులు ఎట్లా నంగుతాయి ఇక? 2 టైం అవుతాయి, వాడేయండి అవి. 2 టైం అవుతాయి ఇవి. ఎంతమంది పని చేస్తారు మీ ఇంట్లో? మా ఇంట్లో మేము ఇద్దరం, మా భార్య నేను. మీరేం చదువుకున్నారు? మేము 8th వరకు చదువుతున్నాం సార్. ఇప్పుడు వ్యవసాయం చేస్తే మంచిగా అనిపిస్తుందా? చదువుకుంటేనే బాగుండు, వ్యవసాయం ఉద్యోగం చేస్తే బాగుండు ఇప్పుడు అనిపిస్తుంది. చదువుకుంటే బాగుండే, ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా మంచిగా ఉండేది అనుకుంటున్నాం. కానీ ఉద్యోగం కంటే వ్యవసాయం బాగుంటుంది అనిపిస్తలే. చిన్న ఉద్యోగం కానీ ఇది కష్టపడు బాగుంది సార్. ఇది కష్టం లేని ఏది ఉంటుంది. అంటే ఇది బాగా కష్టం. నైట్ డే అని కూడా కష్టపడదు రైతు అంటే. పాములు ఉన్నాయా, తేళ్లు ఉన్నాయా ఎవరికి తెలియదు. ఈ నైట్ లో కూడా వచ్చి మనం మలుపుకోవాలి, నైట్ లో మోటార్ చార్జ్ చేసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది. కానీ రైతు అంటే రాజు లెక్క బతకచ్చు. పేరుకే సార్, అది పేరుకే రైతు అనేది, రాజు పేరుకే. ఇప్పుడు మేము ఎంత అయితే పంట పండించినామో అమ్ముకోవడానికి అంత కష్టమవుతుంది అక్కడ మార్కెట్ లో. ఇప్పుడు పంట పండించడం మాకు అంత కష్టం కాలే, అమ్మటానికి అంతగానే కష్టం అవుతుంది మార్కెట్ లో. వారం రోజులు మక్కలు పోసుకుని మా సోయలు పోసుకున్నాడు, దిమాగ్ ఖరాబ్ అవుతుంది మాకు సార్. ఇది మేము పనులు చూసుకుంటామా, మార్కెట్ లో చూసుకుంటాం సార్. ఇప్పుడు ఈ మక్క 4 నెలల పంటనా? అవును సార్, 4 నెలలు, 120 రోజులు. ఇది వెళ్ళాక మళ్ళీ వేరే పంట ఏమే మళ్ళీ ఇక జూన్ వస్తుంది, మళ్ళీ పత్తి వేసుకుంటాం. ఎందుకు వీడికి 4 నెలలు ఏప్రిల్ దాకా వచ్చేస్తుంది? అవును సార్, అప్పుడు మార్చి వచ్చేస్తుంది. మార్చి వచ్చి దున్నుకొని చేసుకున్న వీటిని మొత్తం ఫ్రీ చేసుకోవాలి. భూములు కదా, భూమి ఆరబడుతుంది. భూమి ఆరబడుతుంది, కాగల భూమి కాగితేనే మళ్ళీ మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పంట లాస్ అయినా మీరు వేసుకుంటూనే పోతారు. లాస్ అయినా లాభం అయినా రైతు మా తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మేము కూడా వ్యవసాయమే చేస్తున్నాం సార్. అంటే వేరే వేరు. ఇప్పుడు మీరు ఏంటంటే చెరువు ఉన్నది కాబట్టి లాస్ అవుతున్నాం. లక్కీల వర్షాలు తక్కువ పడితే మీకు పంట వెళ్తాయి, లేకుంటే లేదు సార్. మీకు వర్షాలు తక్కువ పడితేనే బెస్ట్. మీకు మాకు ఎంత వర్షాలు తక్కువ ఉంటే అంత మాకు మంచి అనిపిస్తుంది. మీ మట్టు మా సొంత విషయం, సొంత విషయం. వేరే మాత్రం వర్షాలు పడాలా, చెరువులు నిండాలా, బావులు నిండాలని వేరే అంటారు. ఇప్పుడు మీరు నౌజాలతో నీళ్ళు వారిస్తున్నారు కదా, తట్టుకుంటాయి అక్కడక్కడ? పింగలు తట్టుకుంటాయి కదా సార్. తట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అది తిప్పేస్తాం, ఆ బండి ఆపి, అది మోటార్ ఆపేసి మీద రిక్క ఉన్నది పాన ఎంబడి ఉంటుంది మాకు, అది తిప్పేసి తుక్కు ఏమైనా ఉంటే తీసి పెడతాం. తీసేయాల్సింది, తీసేయాల్సింది. 3 గంటల టెన్షన్ లేదు. ఇది మొగలతో ఆడలతో పని అయ్యేది కాదు. ఇక లేడీస్ తో కాదు సార్, మనమే మొగలు. మేము లేడీస్ అంటే మలుపుతారు, ఏమన్నా మన పక్కకు పట్టుబడి పడతారు, అట్లేం లేదు. ఎక్క తక్కువ ఏం కాదు, ఏం కాదు. ఇప్పుడు ఏం కాదు, ఎక్క తక్కువ ఏం కాదు. ప్రాబ్లం దూర పన మంచిగా అంతుందా? మరి ఇంకో స్టెప్ పెట్టాలి సార్, ఇట్లా సరిపోలే అందరికి వచ్చినాయి. ఇట్లా పెట్టాలి, ఇంకో స్టెప్ ఇట్లా, ఇంకో జాలి పెట్టదు, ఇంకో పైప్ మరి లేప ఎక్కువ అంటే మనకు తక్కువ పోసుకుంటాయి, తక్కువ వస్తుంది నీళ్ళు. సరేనా? మరి సంతోషంగా ఉన్నావా వ్యవసాయం మీద? సంతోషం ఉన్నా సార్. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని నేను నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి నీ ఫోన్ నంబర్ చెప్పన్నా. 9010 49797908. థ్యాంక్ యూ అన్న. రైతు అంతరంగం శీర్షికన చెరువు నిండా నీరు, చేను నిండా పైరు ఈ అంశం గురించి బజార్ హత్తునూరు మండలం దేగామ గ్రామానికి చెందిన రైతు మడిగే రమేష్తో దినేష్ పెట్టిన ముచ్చట అది. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.